నమస్తే అండి తెలుగు ప్రజలకు సార్ను పరిచయం చేస్తా. సారు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిండు. మరి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన సారు కొన్ని సంవత్సరాలు డాక్టర్గా చేసిన సారు న్యూమరాలజీ వైపు వచ్చిండు. న్యూమరాలజీ వైపు ఎందుకు వచ్చిండు, అసలు న్యూమరాలజీ వల్ల లాభాలేంటి, వీటన్నిటిపైన మాట్లాడదాం. సారుకు సంబంధించిన ఇంటర్వ్యూలు చూస్తే సొంత ఫ్యామిలీ మెంబర్ చెప్పినట్టు, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు, అసలు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే వీళ్ళ జీవితాలు ఇట్లా మారిపోయినాయి, వాళ్ళ జీవితాలు ఇట్లా మారిపోయినాయి. పలానా ఒక అబ్బాయి షాపులో పనిచేసేవాడు, కొత్త షాప్ పెట్టుకొని ఇప్పుడు అద్భుతంగా ఉన్నాడు. ఇట్లాంటి కొన్ని చెప్తుంటే ఎస్ లెటర్ మీద ఎం లెటర్ మీద అసలు నాకు అంత ఆనందం వేసిందంటే అట్లాంటి సార్ను మన పిఎంఆర్ టీవీకి పరిచయం చేయాలి. మన వాళ్ళందరూ కొన్ని వేలాది మంది లక్షలాది మంది బెనిఫిట్ పొందాలని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్న సార్ పేరు డాక్టర్ కిరణ్ నెహ్రూ. ఆ సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సార్ మణికొండలో ఉంటాడు. సార్ నమస్తే. నమస్తే నాన్న. సార్ మిమ్మల్ని చూడడం మా అదృష్టం, అసలు మిమ్మల్ని కలవడం కూడా అదృష్టం. నేను ఒకప్పుడు కూడా అంటే ఇవన్నీ నమ్మేటోని కాదు, నమ్మను, అసలు పట్టించుకుంటే అసలు ఒక రకంగా కేర్లెస్ అనుకోండి. వింటాం, చూస్తాం, పోతాం, వింటాం, చూస్తాం, పోతాం తప్ప వెళ్ళాలి న్యూమరాలజీతో మాట్లాడాలంటే నేను ఫస్ట్ న్యూమరాలజీతో మాట్లాడుతున్నంటే నాకు అసలు సంతోషం అనిపిస్తుంది. చాలామంది కూడా కామెంట్ చూస్తుంటే సార్ మీరు చెప్పినట్టు మాకు జరిగింది సార్, మేము సంతోషంగా ఉన్నామని నేను చూసిన. మీరు మీ ఛానల్లో కానీ సుమన్ టీవీలో కానీ ఇంకా అనేక ఛానళ్ళు ఇచ్చారు కదా. అసలు మీరు కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన వ్యక్తి. అంటే ప్రాణం కాపాడేటోడు తండ్రి జీవితాన్ని ఇస్తాడు, తల్లిదండ్రులు జన్మనిస్తారు. అవును, కానీ జీవితాన్ని ఇయ్యరు. అందరు తల్లిదండ్రులు జీవితం ఇయ్యరు, కానీ మీరు చాలా మందికి జీవితం ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అసలు చెప్పాలి, ఇప్పుడు మీరు న్యూమరాలజీ అసలు అంటే ఏంది, అసలు ఎందుకు న్యూమరాలజీ అవసరం? నాన్న ఏం లేదు నాన్న, మనకు దేవుడిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుక. చాలామంది మన ఆస్తులు అనుకుంటున్నారు, మన ఆస్తులు ఇట్లా లేదు. మన పుట్టుకలో ఉన్న సంఖ్యలో ఒక మ్యాజిక్ ఉంటుంది. దానికి వైబ్రేషన్ మ్యాచింగ్గా పేరు పెట్టగలిగితే ఘన విజయాలు. అంతేనా? మన ఆస్తిని ఓపెన్ చేయడం. ఇప్పుడు ఆ రూమ్ లో నిధి ఉంది, తాళం చేయి దొరికితే వెళ్ళిపోతాం రూమ్ లోకి. కరెక్ట్ వైబ్రేషన్ నేమ్. నేను 7వ క్లాస్లో నా అందరు నేర్చుకుంటున్నా, 7, 8, 9, 10. కానీ లోపల నాకు ఒక అనుమానం, నేను న్యూమరాలజీ అయితే కాను, నేను డాక్టర్నే అవుతా. నా డాక్టర్ గొప్ప, మా నాన్న నాకు సమానం కాదు. మా నాన్న అప్పటికే పెద్ద న్యూమరాలజిస్ట్, బట్ నేను ఆయన్ని నేర్చుకున్నా కానీ నాకు డౌట్స్ ఉన్నాయి. వైద్య శాస్త్రమే గొప్ప అనుకున్నా. సో నేను 2వ సంవత్సరం చదివేటప్పుడు తిరుపతిలో, అంటే నేను పుట్టి పెరిగినంత తెలంగాణలోనే, నాకు తెలంగాణ కోటాలోనే ఉద్యోగం సీటు తిరుపతిలో. తర్వాత తెలంగాణ కోటాలోనే నాకు ఉద్యోగం కర్నూలులో. అప్పుడు జాయింట్ ఉన్నాం కదా. సో బిహెచ్ఎల్లో పుట్టి పెరిగిన, 10వ క్లాస్ వరకు బిహెచ్ఎలే. సో నేను ఒకసారిని దేవుడిలాగా భావించాను. బ్రెయిన్ సర్జన్, మెథడ్ ఆపరేషన్ చేస్తాడు, పెద్ద డాక్టరు. నేను ఆయన దగ్గర ఎప్పుడు పోయి పలకరించేది, ఆయన కాలు మొక్కేది. ఆయన ఏంటి చాలా ఇష్టం అయిపోయింది ఒక 1 ఇయర్లో. సో ఎక్కడ మీటింగ్లు పోవాలన్నా సెమినార్ పోవాలన్నా నన్ను పిలుచుకొని పోయేవాడు ఆయన ఇంటికి వచ్చి. సో ఆ రోజు నాన్న ఇంటికి వచ్చి ఉన్నాడు. నాన్న హైదరాబాద్లో ఉంటారు, నాన్న యూసఫ్గూడలో ఉండేవారు అప్పుడు. సో నాన్న ఇంటికి వచ్చారు, ఆయన వచ్చారు, అమ్మని కాఫీ పెట్టిమన్నా, నేను షర్ట్ మార్చుకుంటున్నా, ఆ షర్ట్ బాగాలేదు రా అన్నాడు ఆయన. చాలా క్లోజ్, అంటే ఒక తండ్రిలాగా ప్రేమించేవాడు సార్ నన్ను. సో నాన్న పేపర్ ఇలా మడిచాడు, ఆయన లేచి నుంచున్నాడు. వెంటనే కాఫీ తాగాయని లేచి నుంచొని కాఫీ కప్ పక్కన పెట్టి నేరుగా పోయి నాన్న కాలు మొక్కుతున్నాడు ఆయన. నేను షాక్ అయిపోయినా, నా దేవుడు పోయి ఈయన కాలు మొక్కుతున్నాడు ఏంది? పేషెంట్లు ఏమో డాక్టర్ కాలు మొక్కుతారు, ఆయన వచ్చి డాక్టర్ ఏమో నాన్న కాలు మొక్కి, ఆయన వచ్చి నాన్న కాలు మొక్కితే నేను షాక్ అయిపోయినా. అదేంటి సార్ అంటే, నువ్వు నాకు ఎన్నేళ్ళుగా పరిచయం అంటే 2 ఏళ్ళు. మళ్ళీ నెహ్రూ వాళ్ళ కొడుకు అని చెప్పాలి కదరా అన్నాడు. నాకు ఆయన మీకు తెలుసా, నాకేం తెలుసు అంటే 8 ఏళ్ళ కిందట నేను తీసుకున్నా, నాకు ఒక 20 కోట్ల ల్యాండ్ డిస్ప్యూట్లో ఉండే, సెటిల్ అయింది, నాకు హెల్త్ మంచిగా అయింది, నాకే హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు అన్ని సెట్టు, నా భార్య నా కొడుకులు బాగా ప్రయోజకులైనారు, నా ఆస్తి 100 పెరిగింది. నేను రుణపడి ఉంటే భూమి మీద 1 దేవుడికి, 2 మా గురువు గారు నెహ్రూ గారికి రుణపడి ఉన్నా అన్నాడు. ఆ తర్వాత నేను ఎప్పుడు కనమన్నా కూడా తండ్రికి సేవ చేసుకోరా, నాకు కాదు, నీ తండ్రికి చేసుకో. సో ఉద్యోగం వచ్చేసింది, చదువు అయిపోయింది, కర్నూలు పోయినా. కర్నూలు పోతే కలెక్టర్ పిలిచాడు నన్ను.
కిరణ్ నెహ్రూ అని ఉంది పేరు. పిలిచి నువ్వు నెహ్రూ వాళ్ళ అబ్బాయా అన్న. అవును సార్ అంటే నేను మీ నాన్న క్లయింట్ అండి. నువ్వు ఆ తండ్రికి సేవ చేసుకో, నువ్వు ఈడ చేసేదేమో నీవు కాకపోతే ఇంకో డాక్టర్, 100 డాక్టర్లు, నువ్వు లేకపోతే ఇక్కడ నష్టం లేదు, బట్ సమాజానికి నష్టం. ఆలూరుకు పోయా మీటింగ్కి. నీరజారెడ్డి వచ్చింది ఎమ్మెల్యే. ఆమె నన్ను చూసి గుర్తుపట్టింది. నువ్వు ఆ రోజు హైదరాబాద్లో నెహ్రూ వాళ్ళ ఇంట్లో ఉన్నావు కదా అంటే మా ఫాదర్ అన్న. అంటే వెంటనే ఆమె ఏమైందంటే నేను మీ కుటుంబం చాలా ఏళ్ళగా పరిచయము, మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి, ఒకసారి బాధపడినాడు, నా కొడుకు నాకు సహకారం చేయట్లేదు, హెల్ప్ చేయట్లేదు, నా వయసు పెద్ద అవుతా ఉంది అని ఆ రోజు బాధ వేసింది. సో ఉద్యోగం రిజైన్ చేసి నా అందరికి వచ్చా. ఆల్మోస్ట్ 23 ఏళ్లగా మన తెలుగు ప్రజలు ప్రపంచంలో 71 దేశాల్లో మన క్లయింట్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది క్లయింట్స్కి ఇచ్చాం. ఏం లేదు నాన్న, ఇప్పుడు ఒక పేరు ఉంది మనకు, ఫేమస్ హీరో నితిన్. ఆయన 30న పుట్టాడు, మార్చ్ 30 అంటే 3 అంటే దేవతలు అని. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 బృహస్పతి, జూపిటర్, దేవతల గురువు. నితిన్ పేరులో 6 అక్షరాలు NITHIN ఉంది, 6 ఉంది. ఈ 6, 3 ఎలా ఉంటుందంటే 1 హిట్ 3 ఫట్టు. తర్వాత ఏమైందంటే నన్ను కలిసిండు వాళ్ళ నాన్న సుధాకర్ రెడ్డి, వాళ్ళ అక్క నిఖితా రెడ్డి, నితిన్. సో నితిన్ కలిసినప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమాలు తప్ప ఇంకేం మాట్లాడలే. పెద్దోడు అవ్వాలా. నిజామాబాద్ లో నాకు సుమారుగా 10,000 మంది పైన క్లయింట్స్ ఉన్నారు. నేను నిజామాబాద్కి ఎవ్రీ మంత్ పోయేవాడిని. ఈ కరోనా పుణ్యం వల్ల ఎక్కడికి పోవట్లే, ఈ మణికొండలోనే ఈ పిజాట్ బిల్డింగ్ లోనే ఉంటున్నా. సో నితిన్ కలిసినప్పుడు అన్న నాకు పెద్ద స్టార్ అవ్వాలన్నా, ఒక ఐ పెట్టుకో అన్న. ఒక ఐ NITHIIN ఏందన్నా అంటే 30న పుట్టావు, 30 అంటే 3 దేవతలు, 3 అంటే 3 ముడ్లు. ఎన్ని అడుగులు వేస్తావు? 7 అడుగులు వేయాలి. నీ పేరులో 7 అక్షరాలు పెట్టాను. 7 అంటే అమెరికా 7 అక్షరాలు, కోల్గేటు, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, కజారియా, హుండాయ్, నెట్ఫ్లిక్స్, ఇన్ఫోసిస్, ప్రభాస్, పెద్ద స్టార్లు. నువ్వు పెద్ద స్టార్ అవుతావు. కథ ఎట్లా, హీరోయిన్ ఎట్లా అన్నాడు, అవన్నీ నాకు తెలియదు. నేను చెప్పినట్టు కోర్స్ రాయి, లక్కీ నంబర్ ఫాలో కా, ఫోన్ నంబర్ నేను చెప్పినట్టు పెట్టుకో, సంతకం నేను చెప్పినట్టు పైకి చేయి, నేను చెప్పిన లక్కీ స్టోన్ వేసుకో. లక్కీ స్టోన్ చేతిలో వద్దు, చేతిలో వేసుకో. నువ్వు చికెన్ మటన్ తింటే మళ్ళీ అపచారం. ఎవరంటే వాళ్ళ అమ్మాయిలు హీరోయిన్లు తాకితే అపచారం. మెడలో వేసుకో స్టోన్స్ అన్న. అలాగే అన్న అన్నాడు. ఒక ఐ పెట్టాము. ఇష్కు కుదిరింది. ఇట్టు సినిమా 33 కోట్లు వసూలు చేసింది. మళ్ళా హార్ట్ అటాక్, గుండె జారి గల్లంత అయింది. చాలా హిట్ సినిమా. భీష్మ వరకు అన్ని హిట్లు. ఈ మధ్య కొంచెం బ్రేకులు పడ్డాయి. నా తెలిసి తమ్ముడు, ఎల్లమ్మ మన కథ, మన తెలంగాణ కథ, ఎల్లమ్మ తమ్ముడు సినిమాలు మళ్ళా అందుకుంటాడు. మంచోడు సార్. అంటే ఇంకోటి ఎట్లా మంచోడు అని చెప్తున్నానంటే, మేకప్ వేసే అబ్బాయి డల్గా బాధగా ఉంటే అడుగుతాడు, ఏమైంది అన్న ఇంట్లో కొట్లాట్లు, ఏమనుకోకపోతే మా అన్న ఉన్నాడు కిరణ్ అన్న, కలువు, నా కార్డు ఇస్తాను, నా మీద చెప్పు, నీకు ఏదైనా డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అంటే ఎంత ఒక 3,000 మందిని, చిరంజీవి ఒక సినిమాలో 3 సాయం చేయమంటాడు కదా, రితిన్ రోజు 2-3 చెప్పేవాడు. వాళ్ళ అక్క డైవర్స్ అయిందన్న, అంత పాపం తీసుకొచ్చింది. సాయేషాన్ని తీసుకొచ్చి, దిలీప్ కుమార్ మనవరాలు, అఖిల్ సినిమా హీరోయిన్ని, వీళ్ళే కదా ప్రొడ్యూసర్స్. అప్పుడు సాయేషా అనింది నాతో, డాడీ అంటది నన్ను. అమ్మాయికి అప్పుడు 16 ఏళ్ళు. మా నాన్నలాగా ఉన్నావు. దిలీప్ కుమార్ మనవరాలు నేరుగా వచ్చి కాలు మొక్కింది సార్. నాకైతే నా కూతురు ఫీలింగ్ వచ్చేసింది అప్పుడే. నా బిడ్డ, అమ్మాయి హీరోయిన్ కాదు, నా బిడ్డ. నీకేం కావాలి బిడ్డ అంటే, ఎక్కువ సినిమాలు వద్దన్నా, తక్కువ చేయాలా, పేరు తెచ్చుకోవాలి, పెళ్ళి అయిపోవాలి. కరెక్ట్గా 22 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. ఆర్యాన్ చేసుకుంది. నేను SAYYSHAA ఇచ్చాను ఆ బిడ్డకి. చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ వస్తే కలుస్తుంది. సో అప్పుడు అనింది, అన్నా నిఖితాకి డైవర్స్ అయిందన్నా, చూడన్నా అంటే, నువ్వు పోయి ఫామ్ రాయి అన్న. వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కదా, రాయిపో అన్న, ఫీజు కట్టుపో అంటే కట్టేసి వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఏమవుతుంది అన్న, 5 ఏళ్ళు పాప ఉందన్న. నేను ఇచ్చిన 6 నెలలకే నితిన్కి ఒక దగ్గర బంధువు వచ్చి, మీ అక్కని చేసుకుంటా, నాకు నితిన్ బావుగా ఉండాలని ఇష్టం, నాకు ఫస్టే నేను అనుకున్నా కానీ నువ్వు చేసేసినావు పెళ్ళి, అది విడాకులయ్యింది, నాకు ఇచ్చేయి అని చేపట్టుకున్నావు. నన్ను అడిగినారు, చేయమన్నా. ఇప్పుడు బాగున్నారు. సుధాకర్ కూడా SUDHA K బదులు C పెట్టిన వాళ్ళ నాన్నకి. సింగర్ ఉషా, సింగర్ దీపు, బోయపాటి సీను, తేజ సర్జాకి 2వ క్లాస్లో ఇచ్చాం. నిఖిల్ సిద్ధార్థ్ ఇంటర్. మన విశ్వక్సేన్ ఉన్నాడు కదా, విశ్వక్సేన్ పేరు దినేష్ నాయుడు,
అవును. వాళ్ళ నాన్న కరాటే రాజు నాన్నగారిని కలిస్తే నాన్నగారు 10 పేర్లు ఇచ్చారు, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ ఇంటర్లో కలిశారు నాన్నని. తమన్నా 2001లో TAMANNAAH, అమీర్ ఖాన్కి AA ఇచ్చాం, AAMIR. హీరో శ్రీకాంత్ వీళ్ళంతా కూడా మన క్లయింట్సే. ఇక్కడ ఏం లేదు నాన్న, ప్రతి ఒక్కరూ నాకు వజ్రం, నేను వజ్రాన్ని సానబెట్టేవాడిని. ఇప్పుడు నితిన్లో NITHIIN పెట్టినా నితిన్ అనం, నితినే. ఇప్పుడు SATASH సతీష్, SATHISH సతీష్, SATHEESH సతీష్. ఇక్కడ ఏంటంటే రాసే విధానం మన గీతను మారుస్తుంది, నుదుటి మీద గీతని, మన రాతని మనం రాసుకునే శక్తి సంఖ్యాశాస్త్రం. అంటే సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు బైపాస్ చేసుకొని పోయేది పేరు. ఇప్పుడు గుడికి వెళ్ళాం నాన్న, వినాయకుడు, ఓం వినాయక విఘ్నేశ్వర వక్రతుండ దేవుడి పేర్లే. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం. పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేర్లుండే నంబర్స్ ఇప్పుడు అంటే కౌంట్ చేయండి సార్, 1 2 3 4 అన్ని ప్రతి లెటర్కి ఒక సంఖ్యాబలం ఉంటుంది నా. నేను నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఓపెన్ చేస్తా, సంఖ్య ఏ అంటే ఎంత, జే అంటే ఎంత అన్నీ చెప్తా. మీరు ఇంట్లో కొంచెం చూసుకోవచ్చు. రాంగ్ ఉంటే నన్ను కలవండి, బాగుంటే కలవద్దండి. సో ఇక్కడ చూసుకుంటే నాన్న అందరూ పుట్టిన డేట్లు బాగుంటాయి. 1 నుంచి 31లో ప్రతి డేట్లో ఎనర్జీ ఉంటుంది కావాల్సినంత. 1లో పుట్టిన బిడ్డ 6 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే అంతమైపోతాడు. 1లో పుట్టిన బిడ్డ 8 అక్షరాల్లో పేరు పెట్టుకుంటే ఈ 1 సూర్యుడు 6 శుక్రుడు పడదు, కోపం ఎక్కువైతుంది. 1లో పుట్టిన బిడ్డ 8 అక్షరాలు పెట్టుకుంటే శనీశ్వరుడు తండ్రి కొడుకు పడదు. సో పనులన్నీ స్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య చూసిన వాళ్ళలో లెటర్ ఏతో ఒక పాప డాక్టరు, మంచి పెద్ద కుటుంబం, మైనంపల్లి ఫ్యామిలీ. ఆ పాప హంపీకి పోయింది. అంటే నేను చెడ్డ చెప్పట్లేదు, నేను నాకు బాధతో చెప్తున్నా, బాధతో. ఆ అమ్మాయి పేరు అనన్య, 26 ఏళ్ళ డాక్టరు, మంచి డాన్సరు, మంచి కుటుంబం, మంచి బిడ్డ, తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు. హంపీలో తుంగభద్రలో దూకింది అమ్మాయి ఈత కొడదామని, చనిపోయింది. ఈ ఏ లెటర్ అంటే 1, సంఖ్యాబలం 1. అనన్యాల అక్షరాలు 6. ఈ 1 6 అన్హ్యాపీ ఎండింగ్. ప్రతి గాంధీ 1 6. ప్రతి గాంధీని చంపారు. గాంధీ, ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ. ఆ గాంధీలో 1 6 ఉంది, అన్హ్యాపీ. గాంధీలో 19 ఉంది, 6 లెటర్స్కి 90 ఉంది. 19 వల్ల లీడర్, 1 6 వల్ల అన్హ్యాపీ ఎండింగ్. అంత మంచోళ్లే, నాయకులే. జీవితము సుఖంగా వెళ్ళిపోదు, మంచం మీద పనుకొని చనిపోయేది రాత ఉండదు 1 6 అంటే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం పేరులో వైబ్రేషన్స్ మార్చి పలికేది మారదు. ఇప్పుడు హైదరాబాద్ అంటాం కానీ బ్యాడ్ అనం, కర్నూలు అంటాం కానీ కుర్నూలు అనం, బళ్ళారి అంటాం కానీ బెల్లారి అనం. ఇప్పుడు రష్యా RUSSA, నేను రూసియా అన్ను, చైనా CHINA చిన్న అనను. ఇక్కడ రాసేదే ముఖ్యం నాన్న. ఇప్పుడు నా ముందు ఒక అమ్మాయి ఉంది RAMA, నేను రమా అనాలి. నా ముందు అబ్బాయి ఉంటే రామా అనాలి. ఈ అమ్మాయి గాడికి పోయి రామా బాగున్నావు అంటే కొడుతుంది, అబ్బాయి దగ్గర పోయి రామా అంటే కొడతాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాన్న జాతకం ప్రకారం పెట్టిన పేరు శివశంకర్ వరప్రసాద్, పైకి రాలే. ఎస్ లెటర్తో ఏముందంటే ఆయనకి గ్రోత్ లే, ఆయనకి లేదు. సీతో బాగుంది. చిరంజీవిని పెట్టి నాకేమైనాడు, మెగాస్టార్ అయిపోయినాడు. భక్తచోళ నాయుడు ఈ లైట్లు మోసే పని, మన కెమెరా లైట్లు. దాసనారాయణకి పరిచయం అయినాడు. నాకు దాసన చనిపోక ముందు నాకు ఇవన్నీ చెప్పినాడు. అంటే నన్ను న్యూమరాలజీ గురించి పిలిచినాడు. పోతే అప్పుడు అన్నాడు, రే మోహన్ బాబుకి నేను 37 నెంబర్ పెట్టాను, స్టార్ అయినాడు. నా కొడుకు అరుణ్ కుమార్కి 37 పెట్టి స్టార్ కాలేదంటే, మోహన్ బాబు 19 పుట్టాడు, 1 37 1 మ్యాచ్. నీ కొడుకు పుట్టిన డేట్కి 1 మ్యాచ్ కాదు, అది ఆయనకి తెలీదు. అంటే ఇప్పుడు ఎక్కడండి సార్, మనం భోజనం పెడుతున్నాం, అందరికి చికెన్ మటన్ పెడితే ఎట్లా? కొంతమంది తిన్నోళ్ళు ఉంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ ఉంటారు. డివైడ్ చేయాలి, వెజ్ ఈ పక్క, నాన్ వెజ్ ఈ పక్క, అది కరెక్ట్. లేదు అందరు ఈ కూడా తినాలంటే సగం మంది పస్తు ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ ఆటా ఉంది, నాన్నగారు 2000 సంవత్సరంలో AASHIRVAAD ఇచ్చారు. వ్యాపారం తుక్కులేసిపోతా ఉంది. ప్రతి ఇంట్లో 10 మంది ఇంట్లో 7 మంది ఇంట్లో ఆశీర్వాదే. అంటే ఈ సంఖ్య ఏం చేస్తుందంటే ఒక మాయలా చేసి, ఇప్పుడు కష్టము నువ్వు నేను సేమ్ కష్టం నాన్న, తెలివి సేమ్, హైట్ ఇంచుమించు సేమ్, కాకపోతే నాకు కొంచెం పొట్ట ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎవరు పుట్టుక ప్రకారం నంబర్స్ బాగుంటాయో వాళ్ళకి పేరు ఎక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఎవరికి
దూరం. ఇప్పుడు నాతో పాటు నలుగురు పుట్టారు నాన్న. ఒకరు చనిపోయారు, ఒకరు కూలి పని చేసుకున్నారు, ఒకరు టీచర్. నాకు 51 సంవత్సరాలు. నేను పోయి ఆ 51 సంవత్సరాల టీచర్ పక్కన నుంచుంటే ఆయనకి 60 ఏళ్ళ కనబడుతున్నాడు. ఆయన బాధలు, కష్టాలు. ఇప్పుడు నన్ను చూస్తే 45 44 అంటారు. లేదండి 51 అండి. సార్ వయసు ఎక్కువ చెప్పుకోకండి సార్. లేదా నేను 74లో పుట్టాను, ఇక్కడ లింగంపల్లిలో పుట్టాను. సో ఏమంటే పుట్టుకలో ఉన్న శక్తిని బయటకు తీసేది మంత్రం, పేరు. చాలామంది చేసే అపచారం ఏంటంటే పేరుని కట్ చేస్తున్నారు. మనం సగం పూజ చేస్తామా, ఇంటికి వచ్చిన గెస్ట్కి సగం తిండి పెడతామా, సగం గ్లాస్ నీళ్ళు ఇస్తామా, ఇవన్నీ అపచారాలు కదా. సగం పూజ చేసి దీపాలు అర్పేసి రేపు చేస్తాను పూజ అంటే సగం దేవుడు ఇస్తాడా? ఇది అట్లా. చాలామంది ఏమంటే ఇప్పుడు యువరాజ్ సింగ్ని యూవి అన్న క్యాన్సర్ వచ్చింది, పరడాల రవీంద్రన్ రవి అన్నకు చావు వచ్చింది, మద్దెలజరు సూర్య నాకు జైలు వచ్చింది, మళ్ళీ చావు వచ్చింది. రామలింగ రాజు అన్నాక జైల్లో ఉన్నట్టు. ఇవన్నీ 4 అక్షరాలు. రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి. 4 అంటే చీకట్లోకి వెళ్ళాలి. చీకట్లో పోతావా పైకి పోతావా నీ ఇష్టం. దేవుళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతారు తెలుసా? పంచభూతాల నుంచి స్టార్ట్ అవుతారు. 4లో దేవుళ్ళు ఉండరు. ఇప్పుడు నువ్వు మహిపాల్ అన్న నా ముందు ఉన్నాడు అన్నా, నువ్వంటే నాకు ఇష్టం. నేనే ఉంటాను. నాకు మహిపాల్ అన్న వీడియోలు చూశాక మహిపాల్ అన్న నాకు ఒక ప్రేమ, గౌరవము, ఒక రకమైన రెస్పెక్ట్ పెరిగి ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్ వీడియో. నేను నమ్మరు 3 రోజుల నుంచి కలగంటున్నా మీతో వీడియో చేయడానికి. ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ వెరీ క్లోజ్ టు ఆల్ ద తెలంగాణ పీపుల్. పుట్టి పెరిగి నా భాష వల్ల కొంతమంది అపార్థం చేసుకుంటారు. నెల్లూరు రోడ్ అని పుట్టి పెరిగిన తెలంగాణ, నా ఉద్యోగం తెలంగాణ, నాకు అన్నం పెట్టేది తెలంగాణ, నేను బతికేది తెలంగాణలో. సో నా బంగారు తెలంగాణ బ్రహ్మాండంగా ఉండాలి. నా కళలో వాటర్ కూడా వచ్చేస్తా ఉంది నాకు. సో ఇక్కడ ఏమి లేదు నాన్న, ముద్దు పేర్లు వాడకూడదు. ముద్దు ఇప్పుడు నేను చిరంజీవి కూడా చిరు అన్నాక 11 ఏళ్ళు మేకప్లే. 11 ఏళ్ళు సార్. చిరులో ఒక ఐ ఒక యు, ఒక ఐ ఒక యు అంటే తలకిందులు. సూరి ఒక ఐ ఒక యు, ఇంట్లో ఉండాల్సి జైల్లో. పులి సినిమా బాగా ఆడాలి, తలకిందులు నష్టం. నిప్పు సినిమా. సో ఎక్కడ అయ్యు వచ్చినా దెబ్బ బలంగా కూడా. బిందు, సింధు. కొందరు శ్రీనివాస్ యాదవ్ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ ఇట్లుంటే సీను అంటారు. SI అని మరి 4 మాట చెప్తా. నేను కొండలేనులోకి పోయినా, క్యూలో ఉన్నా, ఒక 5 కిలోమీటర్ల ముందు దేవుడు ముందు. నేను ఏమని మొక్కుతా? ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కలవాడ, గోవిందా 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 అంట. సీను, వెంకి, వాసు, గోవి అంటామా? సార్ స్వామి కళ్ళు మూసుకొని ఉంటాడు, నామాలు పెట్టి ఉంటారు. చెవులే నేను శ్రీనివాస వెంకటేశ నాకు మంచి దర్శనం ఈ స్వామి అంటే మంచి దర్శనం ఇస్తాడు. చెవులు వింటాడు. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఒక ఫర్లా ముందు పోతున్నారు, మహిపాల్ గారు అన్న తిరిగి చూస్తారు, చూడరా ఆడ మీకు తెలిసిన ఎవరు లేరు, అరే నా పేరు వచ్చిందని చూస్తారు. మహి అంటే చూస్తారా? చూడరు. కటింగ్ నేమ్స్ చెప్పాలంటే విషం ఇవ్వడం నాన్న. ఒకప్పుడు నేను MBBS చదివేటప్పుడు 50 ఏళ్ళు గుండె జబ్బులు, 55 ఏళ్ళకి షుగర్ వస్తే నిన్న. ఇప్పుడు అట్లా లేదు. పుట్టిన బిడ్డకు షుగర్ వస్తూ ఉంది. 22 ఏళ్ళు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే ముద్దు పేర్లు. ఏం పేర్రా అంటే లడ్డు, ఏం పేరంటే పింకీ, ఏం పేరంటే బుజ్జి. ఈ ముద్దు పేర్ల సంస్కృతిని లేపేయాల. మన సంస్కృతి ఏంటంటే దేవుడి పేరుని ఉచ్చరించడం. కిరణ్, మహిపాల్, మహేష్, ఉమామహేష్, శివ, బాలాజీ, ఇవి దేవుడి పేరు. బాలాజీని ఏమంటారంటే బాలు, నరేష్ నర్రి, నర్రు. మనకు అమ్మాయి వచ్చింది సార్, లావణ్య. ఎలా పిలుస్తారంటే లవ్స్ అంటారంట. ఇప్పుడు మొగుడు లవ్స్ అంటే ఓకే, ఊర్లో ప్రతి ఒక్కడు లవ్స్ అంటే ఎట్టా. సో పేర్లు ఎవరైతే మనకు అబ్బాయి వచ్చాడు సందీప్, వాళ్ళ కాలేజీలోనే ఒక సందీప్ సూసైడ్ చేసుకుంటే వీడికి భయం పట్టుకొని మన కాడికి వచ్చినాడు. వాడిని శాండీ అంటారు. శాండీ అంటే మట్టి, శాండీ ఇసుక. వాడు మంచి చదివేవాడు, మార్కులు తక్కువ వచ్చి సూసైడ్ చేసుకుని 2nd ఇయర్ వర్ధమాన్ కాలేజీలో. మా పాప 3rd ఇయర్. మా పాప వచ్చి నాకు చెప్పింది, డాడీ ఈ అబ్బాయి చూడు డాడీ అంటే. ఆ పేరు అట్టుందమ్మా, ఎలా పిలుస్తారమ్మా అంటే శాండీ, మట్టి కొట్టుకోపోవడం అనమాట. సో ఈ అబ్బాయికి చెప్పా శాండీ లేదు, సందీప్లో లెటర్ మారుస్తాను, సందీపే అంటే. ఇప్పుడు చూడండి సార్, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మనం రాజా బాగున్నావా రాజా అంటామా? గోపాల్ బాగున్నావా అంటామా? పోనీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటన్న బాగున్నావా అంటామా?
ఎవరైతే పేరు కట్ చేయరో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, ఎస్ఎస్ రాజమౌళి, మౌలి అన్న, రాజా అన్న, బాధిస్తున్నామన్నా అని పలకడు. పేరు పరిపూర్ణం పలికితే ఒక వైబ్రేషన్ మన చుట్టూ వస్తుంది. మన చుట్టూ ఏంజల్స్ ఉన్నాయి నాన్న, మీరు నమ్మినా నమ్మనా మన చుట్టూ ఏంజల్స్ ఉన్నాయి. మనకు కనపడవు, మన ఫ్రీక్వెన్సీలో లేవు, మనకు నంబర్లు చూపిస్తుంటాయి. మనకు 111 నంబరో, 222 నంబరో, 333 నంబర్, ఆ నంబర్లు మనకు సూచనలు జాగ్రత్తలు చెప్తుంటాయి. నేను చాలాసార్లు 888 చూస్తుంటా. 8 అనేది డబ్బుకి. 8లో పుట్టినా, 17లో పుట్టినా, 26లో పుట్టినా విపరీతమైన ధనాకర్షణ, మాటకారులుగా ఉంటారు. సో 8న పుట్టిన అల్లు అర్జున్ మాటకారా కాదా? రేవంత్ రెడ్డి 8న పుట్టాడు, రాజశేఖర్ రెడ్డి 8న పుట్టాడు, 17 కేసీఆర్, 17 ఎంజీఆర్, 17 నరేంద్ర మోడీ, 17 సిఎన్ అన్నాదొరై, 17 డేట్. ఈ డేట్లో పుట్టిన వాళ్ళు జరగబోయేది 20 ఏళ్ళ ముందు ఊహించేస్తారు. 20 ఏళ్ళ ముందు మనకన్నా, రే నేను పలానా రోజు నేను సీఎం అవుతాను, నేను కాలేజ్ ప్రిన్సిపల్ అయిపోతాను, ఈ వ్యాపార సామ్రాజ్యం. ఇప్పుడు అంటే విజన్ ఎక్కువ ఉంటుంది అంటారు. 17 వాళ్ళకి విజన్ అండ్ దే విల్ బి గైడ్ టు ద ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ అంచనా వేయగలుగుతారు వాళ్ళు. ప్రపంచానికే దారి చూపించే శక్తి ఉన్న వాళ్ళు. అందుకే నరేంద్ర మోడీ ప్రపంచానికి దారి చూపిస్తున్నాడు 17 సెప్టెంబర్. అవును సార్. ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉంటారు, అసలు లెక్కలేనంత డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కాకుండా ఈయన ఛాయ్ అమ్ముకునేటి కొడుకు, ఈయన కూడా ఛాయ్ ఏం లేదు. నాకు చిన్న లెక్క చెప్తా. 17th సెప్టెంబర్ 1950 మొత్తం కూడండి. మన వ్యూవర్స్ అందరూ కూడా నాలెడ్జ్ తెచ్చుకోవాలి. 17 సెప్టెంబర్ 9 1950 మొత్తం కూడితే 41 నంబర్ వస్తుంది. ఇది నరేంద్ర మోడీ గారి డేట్ ఆఫ్ బర్త్. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడితే 41. నరేంద్ర మోడీ కూడదాం, నేను రాస్తా చెప్తా. NAREN DRA MODI. N అంటే 5, A అంటే 1, R అంటే 2, E అంటే 5, N అంటే 5, D అంటే 4, R అంటే 2, A అంటే 1, M అంటే 4, O అంటే 7, D అంటే 4, I అంటే 1. మొత్తం కూడితే 41. ఈ 41 అంటే ఏం తెలుసా? అయ్యప్ప మాలేసి ఎన్ని రోజులు వేసుకుంటాం? 41 days. పవిత్రమైన నంబర్. మమ్మల్ని 2006లో యడ్యూరప్ప గెలిచారు. కర్ణాటక నుంచి వచ్చారు హైదరాబాద్కి. మేము ఆయన పేరుని యడ్యూరప్ప అని మార్చాం. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన. నంబర్ మారిస్తే ముఖ్యమంత్రులు కూడా అవుతారా? ఎందుకంటే ఎస్ఎం కృష్ణ ఆయన క్లయింటు. జయలలిత 99లో ఒక ఏ యాడ్ చేసాడు ఆయన. JAYALALITHAA. ఇంకోటి నాన్న ఒక విషయము, ఇండియాలో 12 నంబర్ ఉంది. ఇండియాలో అంటే అందరికి ఇచ్చుతారు, అన్ని పక్కలకు ఇచ్చుతారు. మనం బాధపడతాం, భరిస్తాం బాధని. నాన్న 98, 99, 2000 ఒక 15 ఏళ్ళు ఢిల్లీకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్లు, రూమ్ రెంట్లు. ఒకే కోరిక. ఏం కోరిక? ఆయన కోసం కాదు, నాకేదో అవార్డు ఇవ్వాలని కాదు, ఆయనకేదో పద్మశ్రీ ఇవ్వాలని కాదు. ఇండియా వద్దు, భారత్ అని పెట్టండి, ప్రపంచం మన వైపు చూడాలంటే పోసుకుంటారు అని చెప్తే ఒక 20 ఏళ్ళు కాలే పని. ఆయన చనిపోయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ నుంచి నాకు ఒక మెసేజ్, ఇది మీ నాన్న చెప్పింది, మీ నాన్న చెప్పాడని కాదు, మాకు కూడా ఆలోచన వచ్చింది. 10 మంది కలిస్తేనే కదా సార్ తప్పట్లో. ఈయన ఒక చేయి కాదు, వాళ్ళు పెద్దోళ్ళు మనసు కరగాలి. సో వీఆర్ డిక్లేరింగ్ ఇండియా యాజ్ భారత్. చిన్నగా 1-2 ఇయర్స్లో ఇండియా బోర్డులు పోయి భారత్ బోర్డు. మా కార్ల మీద మా నాన్న భారత్ అని రప్పించేవాడు. భారత్ 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 అని. ఆయనకి అంత పిచ్చి, దేశభక్తి పిచ్చి ఆయనకి. ఆయనకి దేశభక్తి ఎక్కువ. నేనంట నువ్వు పిచ్చోడు అంట. నేను నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే వాడు పట్టించుకోడు. వెయిట్ చేసి 2 రోజులు ఉండాలా, ఒకసారి PM కలవాలంటే 2 రోజులు 3 రోజులు, వాజ్పేయికి 3-4 రోజులు వెయిట్ చేసి దొరికింది. సార్ మన దేశం బాగుండాలంటే ఇది భారతదేశమే సార్, భారత్ అని పెట్టండి సార్, అది ఇండియా వద్దు సార్. సో ఆయన సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళ అపోజిషను అట్లా పెడదామని కొన్నిసార్లు. ఏమొస్తుంది, పెయింట్లు మార్చాలంటే కూడా 1000 కోట్లు అవుతుంది, 2000 కోట్లు అవుతుంది. సో నాన్నగారు మొన్న చనిపోయిన తర్వాత 2023లో న్యూస్ వచ్చింది, వీఆర్ డిక్లేరింగ్ అని. మొన్న రీసెంట్గా డిక్లేర్ చేశారు భారత్ అని. ఇప్పుడు భారత్ అనే బోర్డులు పడితే ఏ దేశం కూడా కళ్ళెత్తి కూడా చూడడానికి వాళ్ళకు ఒక భయం. అండ్ ఇండియన్ టచ్ చేయలేవు నాన్న, టచ్ చేయలేరు. బీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే బీ వాళ్ళు ఎలా ఉంటారంటే, మంచికి వస్తే మంచి, పంచుకి వస్తే పంచు. నువ్వు దావత్ ఇస్తే నేను దావత్ ఇస్తా, నువ్వు కొడితే నేను కొడతా. నేను కొడితే ఎటుంటుందో అంటే మళ్ళీ మైండ్ తిరిగి బ్లాక్ అయిపోవాలి. అది భారత్ అంటే.
నేను న్యూమరాలజీలో అంటే ఏమన్నా నేను ఫస్ట్ ఏం చేసేది నా ఒక 2 hours చేసేది, ఒక 9 hours హాస్పిటల్లో, 2 hours న్యూమరాలజీ. చిన్నగా 2, 3 అయింది, 3, 4 అయింది, 5 అయింది, 6 అయింది. చిన్నగా హాస్పిటల్ బంద్ అయింది. అంటే పేషెంట్లు వచ్చారనుకోండి, ఈ మందులు ఇస్తే వచ్చే వారం మళ్ళీ వస్తారు, ఇంకొక నొప్పి, ఇంకొక తరగతి నొప్పి. కరెక్షన్ ఇచ్చినాక నేను కర్నూలులో పనిచేసినాను, నందికొట్కూరులో మా భార్య డాక్టరు. అప్పుడు గౌరీ చరితారెడ్డి నా కారు మీద నెహ్రూ అని ఉంటుంది, చూసి పిలిచింది, అన్న నెహ్రూ అంటే ఎవరన్నా అని. మా నాన్నగారు అంటే, మా ఇంటికి కాఫీకి రా అన్న. మంచాను అప్పుడు ఎమ్మెల్యే, 2007లో విషయం ఇది. ఇంటికి వెళ్ళినాక కాఫీ అని పెట్టి, మా ఆయన పేరు గౌరీ వెంకటరెడ్డి, చాలా ఫేమస్. అక్క నీకు ఇస్తాను అక్క కరెక్షన్ అంటే. కరెక్షన్ లాగా వాళ్ళు భావించలేదు నన్ను, ఇంట్లో మెంబర్. ఆ రోజే వాళ్ళు నన్ను చేర్చేసుకున్నారు ఇంట్లో. నేను ఎక్కడికనమాట కలెక్టర్ ఉన్నా, మినిస్టర్ ఉన్నా, వాళ్ళు నాకే ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు పలకరిచ్చేది. సో మళ్ళీ ఏమైంది, ఎస్సీ రిజర్వ్డ్ అయింది నందికొట్కూరు. అన్న ఎట్లా అన్నా అనింది, నువ్వు ఆడ కాలు పెడతాడు గెలుస్తావు అక్క అన్న. పాణ్యంలో గెలిచింది, ఫుల్ మెజారిటీ గెలిచింది. సో లాస్ట్లో కొంచెం జగన్ పట్టించుకోకపోవడం వల్ల ఎలక్షన్ 1 week ముందు తెలుగుదేశంలో పోయి ఓడిపోయినాక నేను చెప్పాను, అక్క అట్లే ఉండు, తెలుగుదేశంలోనే ఉండు, ఈసారి నీకు 50,000 మెజారిటీ అని చెప్పా. మొన్న మళ్ళీ గెలిచింది. సో ఎవరు పిల్లలు పుట్టినా కూడా ఆమె ఫీజు ఇచ్చి పంపిస్తుంది నాన్న. అంటే ఒక మాట చెప్పాలంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మంచి మనసున్న దేవతలు. అంటే నా ఫ్యామిలీ బాగుండాలనుకున్నవాడు స్వార్థపరుడు, నా ప్రజలందరూ బాగుండాలనుకున్న నాయకులు, నిజమైన నాయకులు. అండ్ నేను చాలా మందికి ఇచ్చిన నాన్న, చాలా మందికి అందరూ మంచి సర్వీస్ చేసినారు ప్రజలకి. మన తెలంగాణలో చాలా మంది, అంటే ఎమ్మెల్యేల పేర్లు చెప్తే బాగుండదని చెప్పట్లే కానీ ఎంతో మందికి ఇచ్చినాను. అంటే నేను పేరు మార్చను, పేరులో ఒక అక్షరం మారుస్తా. అది కరెక్ట్ లేకపోతే, మంచిగా ఉందనుకోండి, సంతకం ఎలా ఉంది, సంతకంలో లోపాల, ఫోన్ నంబర్ బాగుందా లేదా. ఫోన్ నంబర్ కూడా ఉంటుంది సార్. ఫోన్ నంబర్లో నాన్న, ఇప్పుడు ఫోన్ నంబర్లో 10 నంబర్లు ఉంటాయి. 10 అంటే సూర్యుడు. అన్నీ కూడితే 6వ నంబర్ వస్తే ఆ ఫోన్లో బూతులు, కొట్లాట్లు, పెళ్ళాం ఏమండి ఏం చేయమంటారంటే నీ అమ్మాయి ఒకటి చెప్పి ఫోన్ పెట్టేస్తా. అంటే ఈ రివర్స్ ఉంటుంది. అరే ప్రేమగా చేసింది, ఏమో నీ ఇష్టం బంగారు, నువ్వు ఏం చేస్తే తింటాను, థ్యాంక్ యూ, లవ్ యూ అనేస్తే ఆ పిచ్చిది నువ్వు వెళ్ళే వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు తిడితే ఏడుస్తూ ఉంటుంది. సో ఫోన్లో 10 digitsలో 6వ నంబర్ 8వ నంబర్ ఎవరికి పడదు, 6లో పుట్టినోడికి కూడా పడదు. నా లక్కీ నెంబర్ 6 సార్, ఫోన్లో 6 అయితే 6 ఉండద్దు. 10 digitsకి 6 వచ్చింది అనుకోండి, 10 అంటే సూర్యుడు, 6 అంటే శుక్రుడు, లొల్లు ఎక్కువైతుంది. నువ్వు ఇప్పుడు నాకు నీతో వ్యాపారం ఉంటుంది, డీలింగ్స్, నేను నిన్నే తెస్తా, వ్యాపారం ఇచ్చేవాడినే గొనగతా. నువ్వేమంటావు, నువ్వు కాకపోతే ఇంకోటి రా పోరా బాబు అని నువ్వు పోతావు. నిజంగా ఇంత ఉంటుందా సార్ నంబర్? అంటే వాడు ఏమనుకుంటా అయినాక మళ్ళీ బాధపడతాడు, అది ఎందుకురా వ్యాపారం పోగొట్టుకున్నా, మళ్ళీ కాలు పట్టుకోలేడు, పౌరుషం. అవును. ఫోన్ నంబర్స్ బాగుంటే నాన్న, ఇప్పుడు ఫోన్ నంబర్ ఇస్ లింక్ విత్ ఫోన్పే, గూగుల్ పే, డబ్బులు దాంట్లో నిలబడతాయి. నంబర్ బాగాలేకపోతే ఇప్పుడు కొన్ని ఓన్లీ బోర్డు ఉందే వ్యాపారం, ఆన్లైన్ వ్యాపారాలు ఉంటాయి. నంబర్స్ బాగుంటే క్యూట్గా వాడు నసబెట్టినా కూడా చెప్పండి సార్, ఓకే సార్, సారీ సార్, థ్యాంక్ యూ సార్ అంటారు. వాడు కూడా ఫుల్ అయిపోయి ఏదో అమౌంట్ వేస్తాడు. సో బిజినెస్ అంటే ఎలా ఉండాలంటే సర్వీస్ ఇవ్వాలి, తీసుకోవాలి. మంచి నంబర్స్ ఉంటే మంచి సర్వీస్. ఇప్పుడు మరి మొత్తానికి ఒకళ్ళ జీవితం బాగుండాలి అంటే ఒక నేమ్ కరెక్షన్ చేస్తే సరిపోదా, ఇంకా ఫోన్ నంబర్ చేయన్నా, ఇంకేమేం చేయాలి? అంటే ఏం లేదు నాన్న, ఒక పేరు ఒకటి చేసుకుంటే మనకు 70% వచ్చేస్తుంది, 70% వస్తుంది. బట్ మనం వాడే ఫోన్, అంటే రోజుకి 100 ఫోన్లు వచ్చేవాళ్ళు ఉంటారు, SMS చేసేవాళ్ళు ఉంటారు, వాట్సాప్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ రిలేషన్స్ పాడు కాకుండా ఆ నంబర్ మంచి పెట్టుకుంటే మనం మంచిగా మాట్లాడతాం, మనం మంచిగా డబ్బులు పడతా ఉంటాయి, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తుంటాం. అంటే ఇది సిస్టమ్, డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఫోన్ నంబర్ బాగుంటే బ్యాంక్ అకౌంట్ లింక్డ్ కాబట్టి ఇట్ కెన్ అట్రాక్ట్ మనీ. సో ఫోన్ నంబర్లో కానీ 31 నంబర్ వచ్చింది అనుకోండి, దివాలా అయిపోతాడు. ఫోన్ నంబర్లో 36వ నంబర్ వచ్చింది, 3 దేవతలు 6 రాక్షసులు, ఇతనే దేవుడు, ఇతనే రాక్షసుడు. ఇంత ఉంటుందా సార్? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాన్న. నేను చూసా నాన్న, తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమంటారంటే మైపాల్కి పిచ్చిలేసింది, మొన్న దాకా రాజకీయాలలో ఇవన్నీ మాట్లాడేటోడు, మళ్ళీ ఇదొకటి తీసుకొచ్చిండు. నీకు ఒక మాట చెప్తాను, కష్టేపల్లి అంటారు జనరల్గా, కష్టేపల్లి, పని చేసుకొని బతకాలా, అసలు దేవుడు కూడా లేడు, నాస్తికులు కూడా ఎంతో మంది ఉన్నారు, అసలు దేవుడిని కూడా మేము నమ్మమంటారు. ఒక మాట చెప్తాను, నన్ను అడిగిన మంచి ప్రశ్న అడిగావు.
కష్టపడిందే ఎవ్వడికి ఏది లేదు. అదైతే నా క్లయింట్స్ కూడా నేను చెప్పేది ఫస్ట్ ఏంటంటే, నీ కష్టానికి అదృష్టాన్ని ఇస్తాను కానీ కష్టపడకుండా అదృష్టం రాదు. ఇంట్లో నేను ఆల్మోస్ట్ డైలీ 16 to 18 hours పనిచేస్తా. మీరు కష్టపడండి, బాగా ప్రైజులు అవ్వండి, ట్యాక్సులు కట్టండి. మీ ట్యాక్సుల వల్ల చిన్న ప్రజలకి మేలు జరుగుతుంది, గవర్నమెంట్కి మేలు జరుగుతుంది. నేను ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ గివింగ్ మోర్ మనీ టు గవర్నమెంట్. నాకు ఇన్కమ్ పెరిగితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. సో ఇక్కడ ఏమంటే సార్, చాలా మంది అడుగుతారు నన్ను డౌట్, నేను నంబర్ కరెక్షన్ తీసుకుంటాం, చదవము, పాస్ అవుతామా? కాదు, దేనికి కూడా కష్టం అనేది చేయాల్సిందే. నామినేషన్ ఇంట్లో అనుకుంటానంటే గెలవు, చేయాల్సింది చేయాలి, ప్రజల్లోకి పోవాలి. ఈ మంచి పేరుతో ప్రజల్లోకి పోతే ఓట్లు పడతాయి. త్రికరణ శుద్ధిగా అయితే పని అయితే చేయాలి సార్. కష్టపడే వాళ్ళే రండి, కష్టపడకుండా అదృష్టం కావాలని రావద్దు. నేను కష్టపడి ఎంబీబీఎస్ చేసిన, కష్టపడ్డా. ఇంకోటి నేను చూసింది ఏంటంటే, ఒక డాక్టర్గా వైద్యం చేస్తే మళ్ళీ వచ్చేస్తున్నారు. న్యూమరాలజీగా కరెక్షన్ ఇచ్చిన వాళ్ళు మన తెలంగాణలో, నేను అన్ని జిల్లాల్లో ఇచ్చిన ప్రతి ఒక్క ఊర్లో నాకు పేరు పేరున మనుషులు తెలుసు. కొరుట్లలో ఉన్న నా అభిమానులు ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు. అంటే అన్నం పెట్టే అంత క్లోజ్ ఉన్నారు. బలవంతంగా కూడా తెచ్చిపెట్టి తిను ఫస్ట్ నువ్వు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంత అంటే ద లవ్ అండ్ అఫెక్షన్ షోన్ బై ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇస్, అది పోదు. అందుకే నేను నెలకి 30 రోజులు అంటే 29 రోజులు ఇడే ఉంటా. అంతేనా? ఒక్కరోజు ఏదైనా గుడ్లు పోయి వస్తా. ఎందుకంటే రుణం తీర్చుకోవాలా. రుణం అనే ఊకే కాదు సార్. 23 ఏళ్ళ క్రితం నా ఫీజు ఎంత ఉందో ఈ రోజు కూడా నా ఫీజు అంతే. 23 ఏళ్ళ కిందట ఉంది నా ఫీజు అంతే. నేను 3200, అది డైరెక్ట్ వస్తే. ఆన్లైన్ అయితే 2300. మేము ఫీజులు పెంచన్నానా, నేను ఖర్చులు మెయింటెనెన్స్ వెళ్ళాలి కదా సార్. సార్ దేవుడి దయ వల్ల ఒక రెంట్లు అవి వస్తాయి, జరిగిపోతాయి. నాకు క్లయింట్కి భారం పడకూడదు, బాగుండాలా. బయట 10,000, 15,000, 20,000, 7,000, 8,000, 30,000 కూడా తీసుకుంటున్నారు నాన్న. నేను అట్లా ఇప్పుడు కొంతమంది భయపడతారు, వీడు 3,200 సబ్జెక్ట్ ఉందో లేదో. ఇక్కడ డబ్బులు బట్టి కాదు నాన్న, తృప్తి. నాకు వచ్చి జనాలు మేము బాగున్నామంటే నా పొట్ట కొంచెం ముందుకు వస్తుంది. అన్నం తినకపోయినా ఆనందం నిండిపోతుంది. అదే నాకు వ్యాపారం చేసి ఒక భూమి అమ్మినా 2 కోట్లు వచ్చిందని కూడా ఆనందం లేదు. నిజమైన తృప్తి ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నేను ఇచ్చిన అందరూ బాగుండి నా కోసం ఒక చుక్క నీళ్ళు గారిస్తే నేను సక్సెస్ అయినట్టే. నేను నాతో బాగున్న వాళ్ళు అంటే ఒకటి నాన్న, నేను పేరులో కోర్స్ ఇస్తా రాయనీకి, అది రాయాల, లక్కీ నంబర్స్ ఫాలో అవ్వాలా. ఇప్పుడు చూడండి, మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది 12 జూన్. 12 అంటే 3 అంటే దేవతలు, 6 అంటే రాక్షసులు. ఈ 3, 6 ధ్వంసం. 250 కుటుంబాల్ని నాశనం చేసేసింది ఒక ప్లేన్. ఇది అస్సలు అది చూశాక నాకు ఒక 2 రోజులు విరక్తి అయిపోయింది. చాలా అప్సెట్. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నీకు తెలిస్తే ముందు చెప్పొచ్చు కదా. మనం ఏ ఫ్లైట్ కూలుతుంది చెప్పలేం, కానీ ఇలాంటి ప్రమాదాలే 21వ తేదీ ఉన్నాయి, 30వ తేదీ కూడా ఉన్నాయి. ఇట్ మే బి రోడ్ యాక్సిడెంట్స్. మరి మనకు ముందే తెలిస్తే ఏం చేయొచ్చు సార్? ఆపొచ్చు అంత కాదు నాన్న, అంటే ఇది యూనివర్సల్ కదా, జరిగేది జరుగుతుంది. మనం ఏం చెప్తామంటే 3, 12, 21, 30 జూన్లో లాంగ్ ప్రయాణాలు చేయకండి, లాంగ్ చేయొద్దండి, చిన్నవి ఇంట్లోనే ఉండండి, మ్యాక్సిమం ఇంట్లో ఉండండి. ఈ జూన్ నెలలో లాస్ట్ ఇయర్ 24లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 23 జూన్లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది, 25 జూన్లో ప్లేన్ యాక్సిడెంట్ అయింది. ఈ జూన్లో సార్ ఇది 2025 సార్. 2025 అంటే 9 అంటే కుజుడు, ఫెరోషియస్. ఈ 9 దగ్గర ఇలా వంగాల, ఒక్కి దండం పెడితే వాడు వదిలేస్తాడు. ఎక్కువ మందిని 9 అంటే రెడ్ అంటే రక్తపాతం. సార్ ఈ 25లో చూసిన అన్ని భూకంపాలు, సునామీలు, ట్రైన్ యాక్సిడెంట్స్, ఫ్లైట్ యాక్సిడెంట్స్, యుద్ధాలు నేను గత 10 ఏళ్ళుగా చూడలేదు సార్. ఇడు 2025ని మనము దండం పెట్టాలా. 2025 మమ్మల్ని కాపాడు అంటే గుండె కూడా తీసి ఇచ్చేస్తాడు కుజుడు. మనం పోయి కుజుడు ముందు తొడగొట్టామనుకోండి, వాడికి ముక్కు మీద కోపం, ముక్కులో రక్తం వచ్చేస్తుంది ఒక దెబ్బకే. మెయిన్గా ఈ 2025లో 2, 11, 20, 29, 8, 17, 26 పుట్టిన బాగుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పవన్ కళ్యాణ్ కొడుకు చిన్న బిడ్డ సార్, 9 ఏళ్ళ బిడ్డ. ఆ అబ్బాయి 9న పుట్టాడు, 9వ తేదీ. 8 ఏప్రిల్ ఆ అబ్బాయికి అగ్ని ప్రమాదం అయింది మలేషియాలోనో సింగపూర్లో. 8 అయ్యింది. ఈ 9కి 8 పడదు.
అట్లనా? సో 8 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలా ఈ 9లో పుట్టిన వాళ్ళు. అండ్ 2లో మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే ఏ డేట్లో వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకుంటే, ఇప్పుడు ఒక మాట, ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో విడాకులయ్యేది, ఫారెన్ నవ్వుకునేవాళ్ళు. మన ఊర్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఇంటికాడ చూస్తే 4 ఇంట్లో ఒకరు విడాకులు. ఎందుకు పెరిగినాయి? మనం వాళ్ళ కల్చర్ తీసుకున్నాం, వాళ్ళ బట్టలు తీసుకున్నాం, వాళ్ళ చదువులు తీసుకున్నాం, వాళ్ళ డబ్బు తీసుకున్నాం, వాళ్ళలాగా అయిపోయినాం మొత్తం. చూసాం చంద్రబాబుని చూసాం కూడా వాళ్ళలాగానే అంటారు. అంతే కదా సార్. ఇప్పుడు మన వాళ్ళు బాంబే దాడితే బట్టలు చిన్నవి అయిపోతున్నాయి. అస్సలు భలే బాధ అవుతుంది. సాంప్రదాయం అంటే ఏంది? ఒంటి నిండా మనము కప్పుకుంటే సాంప్రదాయం. బిఏ రోమ్ ఇన్ రోమ్ అన్నట్టు వీళ్ళు ఏమంటారు, మేము అక్కడ కంట్రీలో అట్లే ఉంటాం, ఏమైంది నీకు అంటారు. సో మన పేరు బాగుంటే నాన్న, మంచి గుణాలు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాం, డబ్బులు బాగా సంపాదిస్తాం, సమాజ సేవ చేస్తాం. నేను ప్రతి వారము నా స్తోమత తగ్గట్టు 5 మందికో 10 మందికో అన్నదానం చేస్తాను ప్రతి వారం. అంటే నేను గొప్పోడని చెప్పట్లే, నాకు స్తోమత తగ్గట్టు నా దగ్గర పనిచేసే పిల్లలకి టిఫిన్ భోజనం నాకాడే పెడతా. నేనేం తింటే అది పెడతా. నేనేం తింటే అది. నైట్ వెళ్ళిపోతారు కాబట్టి నేను ఇంక పెట్టలేను. మార్నింగ్ మధ్యాహ్నం నేనేం తింటానో నాతో పాటే తింటారు. అంటే నాకు తృప్తి నాన్న. నేను 3 పెడతాను, 4 పెడతా, 5 మంది పెడుతున్నాను. పెట్టడం వల్ల పుణ్యం ఉంటుందా సార్? సార్ అన్నదానం అనేది చాలా పుణ్యము. మనం తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు ఇది కవర్ చేసి మనం ఒక ముద్ద పెడితే, మనం అడవిలో ఉంటే, నేను ఒకసారి ఖమ్మం రూట్ నుంచి రాజమండ్రి పోతా, నా కార్ పంచర్ అయిపోయింది. తిండిలే పంచర్, మావాడు ఆటోలో పోయినాడు, 2 గంటలు రావట్లే. ఆ పక్కింట్లో ఆమె చూసి నన్ను కనుక్కొని, సార్ మీరు కిరణీరు కదా అంటే, అవునమ్మా అన్న. ఉండు అని చెప్పి అన్నము పప్పు వేపుడు తెచ్చి కడుపు నిండా తినమని చెప్పి గ్లాస్ నీళ్ళు తెచ్చిచ్చి, నాకు ఆమె దేవత. నేను ఆమెని ఆ రూట్లో పోతే మర్చిపోను. పోయినప్పుడు ఆమె స్వీట్లో బొకేనో లేదా దన్నమో అంటే నాకు అన్నం పెట్టిన దేవత. సార్ ఏం అవసరం సార్ ఆమెకి, నేను కిరణీరు ఏమి ఎవరైతే ఏమి, అన్నం పెట్టిన వాళ్ళు నేను మర్చిపోను. సో నాకు ఒక చిన్న మేలు చేస్తే నేను లైఫ్ లాంగ్ నేను విశ్వాసంగా ఉంటాను. నా డ్యూటీ అది. కృతజ్ఞత అనేది నేను ఖచ్చితంగా, నేను మా భార్య కూడా ఎప్పుడు చెప్తా, నాకు ఎవరైనా రూపాయి పెడితే వాళ్ళకి తిరిగి 5 రూపాయలు పెట్టేదని వెయిట్ చేస్తాను. సో నాకు నా పేరులో వచ్చింది ఏంటంటే సార్, నా పేరులో ఉండే నంబర్స్ ఎలా ఉంటాయంటే, ఇది పేరునిస్తుంది, నేనిచ్చే కరెక్షన్స్ ఫలిస్తాయి. న్యూమరాలజీ చాలా మంది ఉండొచ్చు. ఇది నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం. నేను డాక్టర్గా, నాన్న బిహెచ్ఎల్, నాన్న డీజీఎం, నాన్న డీజీఎం జాబ్ వదిలేసి వచ్చాడు దీంట్లోకి. రిజైన్ చేసి వచ్చినాడు 1,00,000 రూపాయల జీతాన్ని 86లో. అప్పుడు ఎంత డిమాండ్ డబ్బు, వచ్చి ఆఫీస్ పెట్టుకున్నాడు. నేను నవ్వుకున్నా, ఏం సక్సెస్ అవుతాడు అసలు న్యూమరాలజీ అని చెప్పడానికి అరగంట. ఎవడని వస్తే నువ్వు వచ్చినావు, అది ఏం చేస్తారు సార్ మీరు పెట్టుకున్నారు. అది చెప్పుడు నుంచి 98లో డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అని నాన్న ఒక 5 ఏళ్ళు ఆర్టికల్స్ రాసినాడు. చాలా ఫేమస్ అయిపోయాడు ఆయన. హిందూలో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అక్కడ నుంచి వెనక తిరిగి చూడలేదు. ప్రతి రాజకీయ నాయకుడికి నాన్న పరిచయం. ప్రతి తెలంగాణలో ప్రతి రాజకీయ నాయకుడు, పెద్ద పెద్ద వాళ్ళందరూ నాన్న పరిచయం. నాన్న ఎవరి దగ్గర సాయం తీసుకోడు, పోతాడు, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మాట్లాడతాడు, సలహాలు ఇస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా నాన్న క్లయింట్సే. సో నాకు ఎందుకంటే రెస్పెక్ట్. నేను ఎవరి దగ్గర పోను, పనులకు పోను, నా పని నా ఆఫీస్. నాకు నా క్లయింట్సే దేవుళ్ళు నాన్న. నేను క్లయింట్స్ కూడా అన్ను, నేను నాన్న అంటాను, పెద్దవాళ్ళైతే అమ్మ అంటాను, చిన్నవాళ్ళైతే చెల్లి అంటాను. నేను నా కుటుంబాన్ని పెంచుకుంటున్నాను. తెలంగాణలో ఆల్మోస్ట్ నాకు హైదరాబాద్లోనే ఒక 3-4 లక్షల మంది క్లయింట్స్ ఉంటారు. పెద్ద కుటుంబం నాది. సో నేను అందరినీ కూడా మెసేజ్ సార్ అంటే కూడా చెప్తా, అన్న అని పిలవండి, మనం ఫ్యామిలీ. నేను కరెక్షన్ చేసేప్పుడు ఫస్ట్ క్లయింట్కి ఎలా ఇచ్చాను భయభక్తులతో అలాగే వర్క్ చేస్తా. అంటే కరెక్షన్ ఇంప్రూవ్మెంట్ పెట్టుకోవచ్చు, 20, 30, 40. నాకు అలా కాదు, 100కు 100 ఇస్తేనే నాకు తృప్తి. లేదు ఏదో తప్పు అయిన ఫీలింగ్ వస్తుంది. కొంతమందికి నేను కరెక్షన్ చేసి 95 ఇచ్చినా కూడా మరుసటి రోజు మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఒకసారి రండి సార్, ఏమైంది సార్ అని వస్తారు వాళ్ళు. సార్ 95 ఇచ్చాను సార్, ఇగో ఈ షీట్ ఇచ్చేసేయండి, ఇదిగో ఇది 100. వాళ్ళు అంటారు, సార్ మీరు ఎంత పిచ్చివాళ్ళు సార్, మీరు ఎంత వర్క్ ఆల్కహాలిక్, 95 వస్తే కూడా మీరు 2 రోజుల వల్ల వర్క్ చేశారా అంటే, నా అన్నకి తమ్ముడికి చెల్లికి ఎలా చేస్తామో కరెక్షన్స్. ఇది ఒక ప్యాకేజ్ నాన్న. నేమ్ కరెక్షన్ ఒకటి, కోర్స్ రాయడం అంటే పంచభూతాలు పిలుచుకోవడం. లక్కీ నంబర్స్ ఏంటంటే మనకు అన్ని మంచి పనులు. ఇప్పుడు ఒక ప్లాట్ సార్,
ప్లాట్ నెంబర్ మనము 18 నెంబర్ కొన్నామనుకోండి అది రేట్లు పెరగదు. అదే మనము 14 కొన్నామనుకోండి రేట్లు పెరుగుతాయి. కర్నూలులో ఒక అబ్బాయి ఉన్నాడు, 5 ఏళ్ళగా రేట్ పెరగలేదు నాన్న. అతను 5 లక్షలకో 6 లక్షలకు కొన్నాడు, రేటు పెరగట్లేదు, మంచి బిట్టు. నేను అక్కడ డాక్టర్గా ఉన్నా, నాకు నీలా క్లోజ్ వచ్చి అన్న అప్పులు అయిపోతున్నాయి, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను అన్న, ఆడ ప్లాట్ ఉందన్న, ప్లాట్ చూసి వచ్చా. నేను ఎవరికైనా చెప్తానంటే ఎవరికి చెప్పేది కాదు, నువ్వే తీసుకో అన్న. నాకు ఆడ పైసలు లేవురా అన్న. అన్న 9 లక్షలు పోతుందన్నా, నీకు 8కి ఇచ్చేస్తానన్నా అన్నాడు. సరే మా భార్యని అడిగా, మంచి ప్లాటు కొంచెం గోల్డ్ ఇస్తే పెట్టుకొని ఇచ్చేస్తాను, మళ్ళీ నీకు 2 నెలలు తీసి ఇచ్చేస్తా అంటే ఆయన గోల్డ్ ఇచ్చేసింది. పెట్టేసాను, మసడు గోల్డ్ వచ్చేసింది, ఆయనకి ఇచ్చేసిన మసటి రోజు రిజిస్టర్ చేసి ఇచ్చేసినాడు.